కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. హైకోర్టు ఈ కేసుకి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశాలని గౌరవిస్తూ ఒక లాని గౌరవించేటువంటి ఒక సిటిజన్ గా నేను ఈ రోజున హైకోర్టు ఆదేశాల మేరకు చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మరి ఈ కేసుకి సంబంధించి కోర్టు కొన్ని నిబంధనలు విధించింది. ఈ కేసు గురించి దీనికి సంబంధించినటువంటి కంటెంట్ గురించి నేను ఈ సందర్భంగా నేను కామెంట్స్ చేయకూడదు, కాబట్టి ఈ కేసుకి సంబంధించి నేను ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద రెడ్ బుక్ హోర్డింగ్స్ అనేవి మనకు దర్శనం ఇచ్చాయి. లోకేష్ గారి రెడ్ బుక్ హోర్డింగ్స్ అందరం కూడా చూసాం. ఏంటా ఈ రెడ్ బుక్ హోర్డింగ్స్ కట్టారు అని మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో 2 సంవత్సరాల కింద మనం చూసాం. మరి ఈ రోజున లోకేష్ గారి రెడ్ బుక్ హోర్డింగ్స్ బ్లడ్ బుక్ గా మారినాయి. లోకేష్ గారి రెడ్ బుక్ బ్లడ్ బుక్ గా మారింది. అధికారంలోకి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్టయితే సామాన్య ప్రజల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్ గా ఉండేటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్ట్ దాకా కూడా మరి ఈ రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతలా అంటే దీన్ని బ్లడ్ బుక్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే పల్నాడు జిల్లాలో అలా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రియాజ్ని, ఏ విధంగా రషీద్ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. మందా సాల్మన్ గారిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు వీళ్ళు పోలీసులకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు దొరుకుతారు, ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి, అక్రమ కేసులు కట్టండి, అరెస్టులు చేయండి, జైలు పాలు చేయండి. ఇదే పోలీసులకు ఇచ్చినటువంటి టార్గెట్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఈ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమవుతా ఉంది.